ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవుని యొక్క ప్రతిష్ఠిత ఏమంటే గ్రామం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామికి ఇలాంటి కార్యక్రమం ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం నాడు జరుగుతుంది. ఈ సంక్రాంతి ముందు ఆదివారం నాడు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మగవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. స్త్రీలకు కూడా లోపలికి ప్రవేశం లేదు. ముఖద్వారం నుండి వాళ్ళు దర్శించుకోవడం జరుగుతుంది, ఆరోగ్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క బాధలు కోరికలు కోరుకోవడం జరుగుతుంది, స్వయంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎలసిన ఈ దేవుణ్ణి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈ గ్రామానికి వచ్చి ఆయన ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. ఆ రోజు కొన్ని నియమ నిబంధనలు ఏర్పరిచినాడు. ఆ నియమ నిబంధనల ప్రకారమే ఇక్కడ జరుగుతూ ఉండాలి. మా పూర్వీకులు అంటే మా అప్పగారు వచ్చేసి ఇస్తిపాకుల సొంత గ్రామం అన్నమాట. ఇక్కడ బాగా జరిగే పండుగలలో ముఖ్యమైన పండుగ వచ్చేసి సంజీవరాయ స్వామి దేవాలయం అనేది పొంగల్. అంటే ప్రతి కొత్త సంవత్సరానికి వచ్చే ఆదివారం రోజు ఈ గొప్ప ఘనంగా జరుగుతుంది ఈ పండుగ అనేది. ఈ పండుగ ఈ చుట్టుపక్కల పల్లెలు కాకుండా టోటల్ గా ఈ ప్రాంతానికి కోవిడ్ నుంచి ఎక్కువ అభిమానులు ఉంటారు. అక్కడ నుంచి ప్రతి ఒక్కరూ ఈ పండుగ ఎక్కడ కోవిడ్ సౌదీ ఎక్కడున్న ఇతర దేశాలలో కానీ ఇతర రాష్ట్రాలలో ఎక్కడున్నా కూడా ఈ పొంగల్ అనే పండుగ తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క సంజీవరాయని స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ తీసుకుంటారు అన్నమాట. పేట మండలం తిప్పాయపల్లె గ్రామంలో వెలసిన శ్రీ 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 సంజీవరాయ స్వామి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్ని ఈ సంక్రాంతికి ముందు వచ్చే ఆదివారం మేము కొనసాగిస్తాము. గ్రామ ప్రజలందరూ ఇందులో పాల్గొంటారు. స్వామికి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ స్వామి చాలా విశిష్టమైన వ్యక్తిగా పెద్దలు చెప్పుకుంటూ ఉన్నారు. అదే విధంగా అనాదిగా మేము కూడా ఆ ఆచారాన్ని ఆచరిస్తూ ఉన్నాము.